తిరుపతిలో ఉగాది వేడుకలు వైభవాన్ని సంతరించుకున్నాయి. ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, కపిలేశ్వరాలయం, శ్రీ కోదండరామస్వామి ఆలయం, తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు ఉగాది శోభతో అలరారుతున్నాయి. తిరుపతిలో ఉగాది వేడుకలు వైభవాన్ని సంతరించుకున్నాయి. తిరుచానూరు ఆలయం నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, తిరుచానూరు దేవాలయంలో ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు? థ్యాంక్ యూ శీలా. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మనం చూసుకున్నట్టయితే తిరుపతికి సంబంధించి అటు తిరుమల ఇటు తిరుపతి ఆ రెండు ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఉగాది ఆస్థానాన్ని అయితే నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద కూడా మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే తిరుపతి పద్మావతి అమ్మవారి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం, మరోవైపు ఈ యొక్క కోదండరామస్వామి ఆలయం, ఇంకొక వైపు శ్రీవారి మెట్టి వద్ద ఉన్నటువంటి శ్రీవారి మంగాపురం వద్ద ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, మరోవైపు ఈ యొక్క అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం, అన్ని అనుబంధ ఆలయాలన్నింటిలో కూడా ఉగాది ఆస్థానాన్ని ప్రత్యేకించి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుంది. ప్రతి ఏడాది నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఉగాది ఆస్థానం ఏదైతే ఉందో ఉదయం నుంచి కూడా ఈ మనం చెప్పుకున్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా ప్రత్యేకించి పెద్ద ఎత్తున స్వామి అందరినీ కూడా ప్రత్యేకించి వాళ్ళని పూజించుకోవటానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికి మనం ఉదయం చూసాము తిరుమల తిరుపతి రాముల వారి గుడి వద్ద మనం చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి శ్రీవారి యొక్క రాముల వారికి సంబంధించి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఉగాది ఆస్థానం అయితే జరుగుతూ ఉంది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే తిరుమల శ్రీవారి ఆలయాన్ని కూడా ప్రత్యేక పూలు కావచ్చు, నారికేలాలు, టెంకాయలతో కూడా సర్వాంగ సుందరంగా కూడా ఆలయాన్ని తీర్చిదిద్దారు. తిరుమలలో కూడా ఉగాది శ్రీవారికి ఆస్థానం కూడా నిర్వహిస్తారు. వేద పండితుల వేద మంత్రోచ్చారణ కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఇవాళ పూర్తిగా కూడా అటు తిరుమల ఇటు తిరుపతిలో కూడా నిర్వహించేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే ఇవాళ పూర్తి స్థాయిలో ఈ యొక్క మార్చి 30వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ యొక్క అనుబంధ ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా పూర్తిగా ఈ యొక్క ఉగాది ఆస్థానం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయం, వీటన్నింటిలో కూడా ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఏర్పాట్లను ఇప్పటికే టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేసినట్టు మనకు తెలుస్తోంది. భక్తులు ఎటువంటి
ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకుండా ఉగాది ఆస్థానానికి ప్రతి ఒక్కరూ హాజరై ఆ యొక్క దేవతామూర్తులకు సంబంధించినటువంటి స్వామి అమ్మవారిని కూడా దర్శించుకుంటూ ప్రత్యేక ఆ యొక్క దర్శనాలను కూడా వారికి ఏర్పాటు చేసింది. ఈ యొక్క కొత్త ఉగాది నామ సంవత్సరంలో కూడా ప్రతి ఒక్కరూ గత ఏడాది జరిగినటువంటి ఆ అపచారాలు కావచ్చు, గత ఏడాది వారి యొక్క జీవితంలో నడిచినటువంటి అపచారాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అన్ని దూరం అయిపోయి ఈ యొక్క కొత్త ఏడాదిలో అడుగు పెడుతున్నటువంటి తెలుగు వారి లోగిళ్ళలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఉగాది ఆ పర్వదినాన్ని అత్యద్భుతంగా జరుపుకునేటువంటి ఆ ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ యొక్క తిరుచానూరులో ఉన్నట్టు పద్మావతి అమ్మవారికి ఆలయంలో కూడా ఉగాది పర్వదినం సందర్భంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా కూడా నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 నుంచి 7:30 గంటల మధ్య మనం చూసుకున్నట్టయితే పుష్పపల్లికలో అమ్మవారు ఆలయ 4 మాడా వీధుల్లో కూడా విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. అదేవిధంగా రాత్రి 8 గంటల నుంచి 8:30 వరకు కూడా పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఈ యొక్క పంచాంగ శ్రవణంలో మనం ప్రత్యేకించి చూసుకుంటే భక్తులు పెద్ద ఎత్తున ఈ యొక్క పంచాంగ శ్రవణంలో కూడా పాల్గొంటారు. అంటే పంచాంగ శ్రవణం ఏదైతే వింటారో అంటే పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణం ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. జరగబోయేటంటే అడుగు పెట్టినటువంటి కొత్త సంవత్సరంలో ఏదైతే ఉందో వాళ్ళు అనుకున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కావచ్చు, వృత్తి, అదేవిధంగా విద్య, వ్యాపారం, వాళ్ళు అనుకున్నటువంటి నిత్య జీవితంలో ఏవైతే వారి యొక్క గోల్స్ రీచ్ అవుతారో వాటన్నింటికీ కూడా ప్రత్యేకించి ఆ యొక్క పంచాంగ శ్రవణం వినటం వల్ల అంటే గత ఏడాది జరుగుతున్నటువంటి పొరపాట్లు కావచ్చు, వారి యొక్క జీవితంలో అనేక ఒడుదుడుకులు ఉంటాయి. వీటన్నిటిని కూడా అధిగమించి ముందుకు వెళ్ళటానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఈ ఏడాది ఈ యొక్క సంవత్సరంలో నూతన సంవత్సరం తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అడుగు పెడతారు. జనవరి డిసెంబర్ 31 అలా తర్వాత జనవరి 1లో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క ఆనంద డోలికల్లో తేలియాడతారు. అదేవిధంగా కూడా ఈ యొక్క నూతన సంవత్సరం ఉగాది ఏవైతే ఉందో ప్రత్యేక పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ కూడా ఉదయం తలస్నానం ఆచరించి వారి యొక్క ఇళ్లలో కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు సమీపంలో ఉన్నటువంటి యొక్క టెంపుల్స్, దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి వద్దకు కూడా వెళ్ళి ఆ యొక్క దేవదేవుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యేకించి పూజించేటువంటి సిచ్యువేషన్. అంటే వస్తున్నటువంటి ఈ ఏడాదిలో పూర్తిగా కూడా అన్ని సకల శుభాలు జరగాలి, వాళ్ళు అనుకున్నటువంటి కుటుంబంలో ఎటువంటి ఈ యొక్క థ్యాంక్ యూ రామ్. కావాలంటే చెప్పా.